ఒకసారి ఇలా రామ్మా. ఎందుకు? రామ్మా చెప్తాను. అరే ఎందుకంటే అంకుల్ ముందు మీరు వెళ్తారా నన్ను వెళ్ళమంటారా? ఏంటి ఓవర్ యాక్షన్ చేస్తున్నావా? ఇదేమైనా గట్టు దాటడానికి వేసిన తాటి చెక్క అనుకున్నావా? మెట్లపై ఎంతమంది అయినా వెళ్ళొచ్చు. పెద్దవాళ్ళు కదా, ముందు మీరు వెళ్తారని అడిగాను. అంత వినయం అక్కర్లేదు, కావాలంటే నువ్వు వెళ్ళు. నేను వెళ్తే మిమ్మల్ని అవమానించినట్టు ఉంటుంది అంకుల్. మీరు వెళ్ళండి. శ్రీకర్ శ్రీకర్ రావద్దు. దేనికి? నేనే వస్తాను, ఆగు. నువ్వొచ్చేం చేస్తావు? అబ్బా నువ్వు అక్కడే ఉండు శ్రీకర్, నేను చెప్తానుగా. ఏయ్ ఏం మాట్లాడుతున్నావు? నేను బయటికి వెళ్ళాలి. ప్లీజ్ శ్రీకర్ రావద్దు, నేనే వస్తాను. ఏయ్ ఎందుకు అరుస్తున్నావు? శ్రీకర్ అంకుల్ ఏమండి శ్రీకర్, ఏమండి 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 శ్రీకర్, తాగొద్దాను. చచ్చిపోయాను అనుకున్నావా? శ్రీకర్ ఏమండి ఇంకేం మాట్లాడకండి, నా మాట వినండి. లేవండి. వదులు. లేవండి, రండి. లేవండి అంటున్నానా? హలో, ఆంటీ, మా అమ్మ అంకుల్ కి ఆయింట్మెంట్ రాస్తుంది. నిన్ను అబ్బా, ఏంటి ఇది? ఏం జరుగుతుందన్నా? ఏం జరిగింది? నీ మొగుడు వస్తాడని నాకేం తెలుసు? ఛీ, కోట్లు ఇస్తానన్నాను, ఒక్క మంచి ఐడియా ఇవ్వలేకపోయా. ఇలా జరుగుతుందని నేను మాత్రం ఊహించానా? నువ్వేది ఊహించావు, అంతా నా కర్మ కర్మ. అబ్బా
శ్రీకర్ శ్రీకర్ ఏమైంది శ్రీకర్? వాష్రూమ్కి వెళ్ళాలి రేణు, నడవలేకపోతున్నాను. సరే నేను తీసుకెళ్తాను. ఏమైంది రేణు చేతులకి? వేడి నీళ్ళల్లో చేతులు పెట్టాను. అబ్బా, మీ ఆడవాళ్ళంతా ఇంతే, ఎప్పుడు ఏదో ఒకటి చేసుకుంటూనే ఉంటారు. నేనే వెళ్తాను. వద్దు శ్రీకర్, నేనే తీసుకెళ్తాను. నేను ఎలాగోలా తీసుకెళ్తాను. ఏమైంది అంకుల్? వాష్రూమ్కి వెళ్తారా? ఏయ్ ఏంటే ఇంత రాత్రిపూట నువ్వు ఇక్కడేం చేస్తున్నావు? అంకుల్ కి కాలు బెనికింది కదా, ఎప్పుడే అవసరం వస్తుందో తెలియదు కదా, అందుకే డోర్ దగ్గరే పడుకున్నాను. ఏయ్, నాకు నీ అవసరం ఏం లేదు, నువ్వు వెళ్ళు. అలా అనుకోండి అంకుల్, నేనేం చేయలేకపోవచ్చు, కానీ మా అమ్మ చేస్తుంది. ఒక్క నిమిషం అంకుల్, మా అమ్మని పిలుచుకొస్తాను. ఏంటే అమ్మ బొమ్మ అంటూ ఎవ్వరూ అక్కర్లేదు, పో ఇక్కడి నుంచి. నువ్వేమో అంకుల్ ని తీసుకెళ్ళలేకపోతున్నావు, అమ్మ పెట్టదు, అడుక్కు తిన్నివ్వదు అన్నట్టుంది నీ వాల్కం. అంకుల్ నేను ఇప్పుడే వస్తానే. అమ్మా ఏయ్, ఏయ్, అమ్మా హ్మ్. అమ్మా 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 ఏంటి? రా అమ్మా. ఎక్కడికి? అంకుల్ ని వాష్రూమ్ కి తీసుకెళ్లాలంట, పిలుస్తున్నారు. నన్ను? అవునమ్మా, నిన్నే. రా అమ్మా. ఎక్కడికమ్మా? ఆయన అంకుల్, శ్రీకర్ అంకుల్ వాష్రూమ్ కి వెళ్ళడానికి ఇబ్బంది పడుతున్నారు, అందుకే అమ్మని తీసుకెళ్తున్నాను అంకుల్. ఎందుకమ్మా మీ ఆడవాళ్ళకి ఎంత జాలిదయ? భర్త ఎంత చేదరించుకున్నా, ఎంత అసహించుకున్నా, కాస్త బాధపడుతున్నాడంటే చాలు అన్నీ మర్చిపోయి వెళ్ళిపోతారు. అన్నయ్య. అవునమ్మా, తను నిన్ను అసహించుకుంటుంటే అభిమానిస్తున్నావు, అతను నిన్ను కన్నీళ్లు పెట్టిస్తుంటే నువ్వు కనికరం చూపిస్తున్నావు. ఇంకా ఏం మిగిలిందని నిన్ను నువ్వు దిగజార్చుకుంటున్నావు? ఏం సాధించాలని ఇంకా సేవలు చేయాలనుకుంటున్నావు? వద్దమ్మా, వద్దు. ఆయన పరిస్థితి ఏమీ బాగలేదన్నయ్య. ఆయన నన్ను ఎంత యావగించుకున్నా, ఎంత కాదనుకున్నా, సాయం కోసం నన్ను పిలిచారంటేనే అర్థం చేసుకోవచ్చు. ఆయన బాధపడితే నేను తట్టుకోలేనన్నయ్య. అవును అంకుల్, శ్రీకర్ అంకుల్ అమ్మని రమ్మన్నారు, వెళ్ళాలి కదా. నువ్వు వెళ్ళమ్మా, వెళ్ళు, వెళ్ళమ్మా. ఏమండి, వాష్రూమ్కి వెళ్ళాలన్నారట, నేను తీసుకువెళ్తాను రండి. హలో, ఇప్పుడు ఇక్కడికి నిన్నెవరూ పిలవలేదు, నీ సహాయం ఎవ్వరికి అక్కర్లేదు. నీకు అక్కర్లేదేమో కానీ ఆయనకు అవసరం ఉంది.
రండి. ఏమండి, నా మాట వినండి. రండి. ఖుషి, నువ్వు చిన్నపిల్లవి, నీకేం తెలీదు. నువ్వు ఆయన అచ్చనకి ఎంత దగ్గర చేయాలని ప్రయత్నించినా అది జరగదు. అతని మనసు కూడా మారదు. చూడు, ఇంకెప్పుడు ఇలా చేయకు. అంకుల్, నేను తప్పు చేస్తున్నాను, ఒప్పు చేస్తున్నానో నాకు తెలీదు. కానీ శ్రీకర్ అంకుల్ ఎదురుగున్న ఒక్క క్షణం మా అమ్మ చాలా హ్యాపీగా ఉంటుంది. అది చాలా అంకుల్ నాకు. మా అమ్మ ఎప్పుడు బాధపడుతూనే ఉంటుంది. కనీసం ఇలాంటప్పుడైనా మా అమ్మని సంతోషంగా ఉండనివ్వండి అంకుల్. ఇలాంటి అవకాశాన్ని వినియోగించుకొనివ్వండి. ఏంటంటీ, ఛాన్స్ మిస్ అయిపోయాని బాధపడుతున్నావా? నెమ్మదిగా. అంకుల్, మీకు ఏదైనా అవసరం వస్తే నాకు చెప్పండి. మా అమ్మని తీసుకొస్తాను. మా అమ్మ తప్ప మీకెవ్వరూ హెల్ప్ చేయలేరు. సారీ శ్రీకర్. ఏవే, అసలు ఏమనుకుంటున్నావే నువ్వు? ఇలాంటప్పుడు అవకాశాన్ని వినియోగించుకుని శ్రీకర్ మీద ప్రేమ ఒలకపోసి ఆయనకి దగ్గర అవ్వాలని చూస్తున్నావా? అది జరగని పని. నేను దగ్గరవ్వడానికి ఆయనకి ఎప్పుడూ దూరం కాలేదు. మనిషిగా దూరంగా ఉన్నా మనసు ఎప్పుడూ ఆయనతోనే ఉంది. నేను వచ్చింది నా భర్తకి సేవ చేయడానికి. సేవ చేసేదానివే అయితే ఇలా ప్లాన్లు గీయో, అవకాశం కోసం ఎదురు చూడవు. ఎప్పుడు ఏ అవకాశం వస్తుందో అని ఇదిగో నీ కూతుర్ని గుమ్మం దగ్గర కాపలా పెట్టవు. నన్ను కాపలా పెట్టింది మా అమ్మ కాదు, నేనే. అంకుల్కి ఏ అవసరం వస్తుందో అని గుమ్మం దగ్గర కూర్చున్నాను. నువ్వెలాగో అంకుల్కి సేవ చేయలేవు, ఎందుకంటే నిన్నే ఇంకొకరు చూసుకోవాలి. ఇది నీ పరిస్థితి. అంకుల్ మీద మా అమ్మకున్న ప్రేమ ఏంటో నాకు తెలుసు. అంకుల్కి దెబ్బ తగిలిన దగ్గర నుంచి మా అమ్మ ఎంత బాధపడుతుందో నాకు తెలుసు. అందుకే మా అమ్మని తీసుకొచ్చాను.
ఇందులో మా అమ్మ తప్పేం లేదు. ఏంటే చేసిందంతా చేస్తావు, ప్రతి దానికి దీన్ని వెనకేసుకొస్తావు. తల్లి కూతుళ్ళు ఒకే ఆకులు చదువుకున్నట్టున్నారు. ఆ ఇలాంటి వాళ్ళని ఎదుర్కోవాలంటే తప్పదు కదా మరి. చూస్తానే ఎలా ఎదుర్కొంటారో. తొందరలోనే మీ ఇద్దరిని నా చేతుల్లో. ఏంటి ఈ చేతులతోనా? నువ్వా? సరిపోయింది. ముందా చేతులు బాగు చేయించుకో, లేదంటే పుల్లె కప్పు కొడతాయి. అమ్మా, ఏంటంత కంగారుగా ఉన్నావు? కంగారేం లేదమ్మా, అంకుల్కి ఆరోగ్యం బాగోలేదు కదా, టిఫిన్ రెడీ చేస్తున్నాను. ఓ అంకిల్ కా, సరే అయితే కానివ్వు.